మాజీ మంత్రి కేటీఆర్ జనగాంకు వచ్చే అర్హత లేదని టీపీసీ సభ్యులు లక్కవత్ లక్ష్మీనారాయణ నాయక్ అన్నారు. జనగాం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేటీఆర్ తుపాకీ వెంకటరాముడు వచ్చినట్లు భావిస్తున్నామని ఎద్దేవా చేశారు. సంస్కారం ఉన్న ఏ వ్యక్తి కూడా మాట్లాడని పదజాలంతో కేటీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రిపై కాంగ్రెస్ అగ్రనాయకులు రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలని హెచ్చరించారు. గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ప్రజలు విసిగిపోయి కాంగ్రెస్ పట్టం కట్టారన్నారు. నేడు కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని, రాబోయే ఎన్నికల్లో గెలుపు కాంగ్రెస్ పార్టీదేనని ఆశాభావం వ్యక్తం చేశారు. జనగామ జిల్లా ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా, కాంగ్రెస్ పార్టీ నాయకులను అవహేళన చేసే విధంగా మాట్లాడిన సందర్భంగా ఈరోజు జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ మొత్తం అతి ముఖ్యమైన పత్రికా సమావేశం ఏర్పాటు చేసేసి వారి మాటలు అసలు ఏ సందర్భంలో ఎందుకు అలా మాట్లాడారు, ఇది సరైనదని చెప్పేసి చెప్పడానికి చేసిన ఈ వేదిక మీద ఉన్న నాయకులు, ఆ సీనియర్ నాయకులు, ప్రత్యక్షంగా చూసిన పత్రికా విలేకరులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. అయితే దాన్ని ఉద్దేశించి నేను మాట్లాడే ముందు, మరి మీరు డబ్బులు పెట్టని చోట స్టేషన్ కనుకుంటూ మీ తలగా ఎక్కడ పెట్టుకున్నారో ఒకసారి పోయి చూసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. అలాగే మా సీనియర్ నాయకుడు కడియం శ్రీహరి గారిని ఉద్దేశించేసి మాట్లాడటం ఎంత విచిత్రంగా ఉందంటే, ఆయన కొడుకు వయసు లేని కేటీ రామారావు గారు, బిడ్డ వయసు లేని కేటీ రామారావు గారు ఆయన విమర్శించడం అంటే ఆకాశం మీద ఉమ్మేసినట్టు అని చెప్పేసి మనం భావించాల్సిన అవసరం ఉన్నది. ఉద్యమం చేసిన ఉంచలేదు చెప్పుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఏది ఏమైనా కేటీ రామారావు గారు, మీరు మాట్లాడేటప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నారు, ఏ పథకాల గురించి మాట్లాడుతున్నారు, ఏ భాషను వాడుతున్నారు అనేది నోరు దగ్గర పెట్టుకోవాలి, మెదడు దగ్గర పెట్టుకోవాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. మీతో వల్గర్ భాషను కూడా ప్రతి ఒక్కరికి వచ్చు. రాజకీయంలో బూతు భాషను వాడుకుంటూ ఒకరినొకరు ఈ భాషను మాట్లాడుకుంటూ పోతే ప్రజా సమస్యలను పక్కగా పట్టించేసి వ్యక్తులుగా కొట్టుకునే పరిస్థితి రోడ్డు మీదకి వస్తుంది. మీరు కేటీ రామారావుకు ఒకవేళ మెప్పు పొందాలనుకుంటే ఆయన ఇంట్లో పోయి ఆయనకి ఏమన్నా వ్యక్తిగత భాషను మీరు వాడారు. ఆ పదాలు నేను వాడలేను, ఎందుకంటే మీకు సంస్కారం లేదు. కానీ ఇక్కడున్న వేదికకు, ఇక్కడున్న నాయకులకు, పత్రికా విలేకరులకు కూడా ఒక సంస్కారం ఉంది. ఎందుకంటే మన వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు ఏం భాష మాట్లాడాలి, నలుగురు మిత్రుల్లో మాట్లాడినప్పుడు ఎటువంటి భాష వాడాలి, వేదిక మీద మాట్లాడినప్పుడు ఎటువంటి భాష మాట్లాడాలి, మన స్థాయి అన్ని మనం ఏ స్థాయి వ్యక్తులను విమర్శిస్తున్నాం అని చెప్పేసి మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. రాహుల్ గాంధీ గారి కుటుంబం, మేడం సోనియా గారి రాజకీయ నిర్ణయం మూలంగానే కొల్లేరైతే మీకు జనగామ మున్సిపాలిటీ కాదు కదా, గన్పూర్ మున్సిపాలిటీ కాదు కదా, ఏది రాదు అని చెప్పేసి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ముఖ్యంగా చదువుల గురించి కేటీ రామారావు గారు నిన్న రేవంత్ రెడ్డి గారి చదువు గురించి, ఈయన చదువు గురించి కంపారిజన్ చేసుకుని చెప్తా ఉన్నాం. ఏం చదువు చదివినట్టు కేటీ రామారావు గారు మీరు గుంటూరులో బూతు భాష నేర్చుకున్నారా, మీరు బుద్ధిగా చదువు నేర్చుకున్నారట అని చెప్పేసి పెయింటర్ అనే ఒక వృత్తిని తీసుకొని కించపరిచే విధంగా, వృత్తులను అగౌరవపరిచే విధంగా నిన్న కేటీ రామారావు మాట్లాడింది. కేవలం పెయింటర్ వృత్తులనే కాదు, మీరు బీసీ ఎస్సీ ఎస్టీ బిడ్డలను రాజ్యాధికారం వైపు రాకుండా కుల వృత్తులకే పరిమితం చేసి మీ వృత్తికి ఇంత డబ్బులు ఇస్తామని చెప్పేసి మీరందరికీ తప్పుగా పట్టించిన మాట వాస్తవం కాదా? నిన్న కూడా కష్టపడుతున్న సంగతి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తా ఉంటాం. ఆ మూటలు ఉన్నాయి అక్కడ, నువ్వు చేసిన పాపాల మూటలు ఉన్నాయి, నువ్వు చేసిన అప్పుల మూటలు ఉన్నాయి. అంతేగాని
ఏదో మిగిలిపోతే ఎవరికో మోద్దామని చెప్పేంత ముద్దలు నువ్వు మిగిలించిన ఆ కేటీఆర్ అని చెప్పేసి ఈ సందర్భంగా జనగామ జిల్లా నుంచి ప్రశ్నిస్తా ఉన్నాయి. నువ్వు పథకాల గురించి మాట్లాడడం, ఏ పథకాలు మీరు హామీ ఇచ్చిన ఏ ఒకటైనా చేసినా? దళితులు ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పేసి అన్నారు, కానీ కనీసం ఉప ముఖ్యమంత్రి పదవిలో కూడా ఒక దళిత బిడ్డను కొన్ని రోజులను మీరు కూర్చోనివ్వలేదు. మీకు ఎంత కళ్ళమంటారో దాన్ని బట్టే అర్థమవుతా ఉన్నది. ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? మీరు దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు, అవి ఇచ్చారా? మరి అందరికీ ప్రతి ఒక్కరికి చింతపడక ఇక్కడ ఒక గ్రామాన్ని మీ నాయన అక్కడికి పోయి నేను 1 సంవత్సరంలోనే దాన్ని చాలా మంది చేస్తానని చెప్పేసారు. కనీసం మళ్ళీ ఒక్కసారి అక్కడికి పోయారా? కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలనలో ఇంప్లిమెంట్ చేస్తున్న పథకాల గురించి మీకు మాట్లాడే అర్హత లేదు. ఎందుకంటే మీరు చెప్పింది ఒకటి, చేసింది ఒకటి. ఒకవేళ సోనియమ్మ తెలంగాణ ఇవ్వకపోయి ఉంటే మరి గత 60-70 సంవత్సరాల నుండి ఉద్యమాలు నడుస్తూ ఉంటే ఏ నాయకుడైనా తెలంగాణ గురించి పాజిటివ్గా ఆలోచించిందా? బీజేపీ ఎప్పుడన్నా తెలంగాణ గురించి సహకరించిందా? ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీకి నష్టమైందని చెప్పేసి చాలా మంది వేదిక మీద సీనియర్ నాయకులు ఉన్నారు. అలాగే వేదిక ముందు కూడా చాలా మంది సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ లీడర్లే ఉన్నారు ఇక్కడ. వారికి అలాగే ఈ కార్యక్రమానికి కవర్ చేయడానికి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజాపాలన ముందుకు తీసుకెళ్తున్న క్రమంలో నిన్న దాని గురించి మేము ప్రజలకు వివరించాల్సింది, కానీ నిన్న ఒక తుపాకీ వెంకటరాముడు లాంటి మనిషి తండ్రి పేరు చెప్పుకొని తను రాజకీయ నాయకుడు అని చెప్పేసి చెప్పుకుంటున్న వ్యక్తి జనగామ జిల్లాకు నిస్సగ్గుగా వచ్చి కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులైన రాహుల్ గాంధీ గారిని, రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన